హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ముఖ్యంగా ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విధంగా రేపటి నుంచి అయితే టెట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఈ టెట్ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ముందుగా వారందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. ఇవి ముఖ్యంగా 16 జిల్లాల్లోనూ అదేవిధంగా 61 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ టైం టెట్ రాస్తున్నారో అదేవిధంగా ఆల్రెడీ రాసి ఉన్నారో వారందరికీ ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. టెట్ పరీక్ష రాసే వారందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఎలా రాయాలి, ఎలా అయితే మనం క్వాలిఫై అవుతాం, అదేవిధంగా ఎక్కువ మార్కులు 100+ మార్కులు సంపాదించుకోవాలో ఒక స్ట్రాటజీ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. ముఖ్యంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ టెట్ 2026 పరీక్షలకు రాయబోతున్న అభ్యర్థులందరికైతే ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం. చాలా రోజులుగా మీరు కష్టపడి చదివారు, ఇప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియోలో పరీక్షకు వెళ్లే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన సూచనలు మరియు చివరి నిమిషం వరకు టిప్స్ మరియు పరీక్ష హాల్లో వ్యవహరించవలసిన అంశాల గురించి ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా హాల్ టికెట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా క్లారిటీగా ఉండే హాల్ టికెట్ అయితే తీసుకోండి. ఈ హాల్ టికెట్ అనేది ముఖ్యంగా మనకి ఇన్స్ట్రక్షన్స్తో పాటు మొదటి పేజీ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మొదటి పేజీలో క్లియర్గా ఉండేటట్టు తీసుకోవాలి. మనకి పరీక్ష హాల్లో ఎంటర్ అయ్యే ముందు హాల్ టికెట్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పరీక్ష హాల్ టికెట్తో పాటుగా మీతో పాటు ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఐడి ప్రూఫ్లో ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి ఇవి మేజర్గా ఐడి ప్రూఫ్స్, ప్రధానంగా చూపించవలసిన ఐడి ప్రూఫ్స్. నెక్స్ట్ వీటితో పాటుగా హాల్ టికెట్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కార్డును మనం వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మన ఐడి ప్రూఫ్ అనేది మ్యాండేటరీ అవుతుంది. నెక్స్ట్ మనకి ఈ పరీక్షా కేంద్రం ఎక్కడైతే ఉందో, మనకి 16 జిల్లాల్లో మన పరీక్షా కేంద్రం ఏదైతే ఉందో అది కనీసం ఒక రోజు ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అక్కడికి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ మన సొంత జాగ్రత్తలు. ఇవి తీసుకోవడం వల్ల మనం ఎగ్జామ్ హాల్కి త్వరగా చేరుకోవచ్చు. చివరి నిమిషం వరకు తొందరపడకుండా మనం ముందుగా ఎగ్జామ్ హాల్కి అయితే చేరుకోవచ్చు. ఇది మనకి మొదటి మెట్టు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే పరీక్ష సమయానికి కనీసం ఒక గంట ముందైనా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఎగ్జామ్ 9 గంటలకు అయితే మనం 8 గంటలకల్లా మన ఎగ్జామ్ సెంటర్లో ఉంటే ముందుగా మన ఆధార్ కానీ, అదేవిధంగా మన హాల్ టికెట్ సంబంధించిన నమోదు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ముందుగా ఎగ్జామ్కి ముందు కంప్యూటర్లో ఫీడ్ చేస్తారు. కాబట్టి మనం ఒక గంట ముందు చేరుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ పరీక్షకు రాత్రి సేపు ఎక్కువ చదవకూడదు. ఎందుకంటే నైట్ టైం ఎక్కువ మనం చదవడం వల్ల మన నిద్ర అనేది వేస్ట్ అవుతుంది. రేపు జరగబోయే పరీక్ష హాల్లో మనకి నిద్ర రావడం, అదేవిధంగా మనకు కొంచెం డ్రౌజీనెస్ కనబడడం, ఇవన్నీ ఫస్ట్ మనం జాగ్రత్తలు ఏంటంటే ముందుగా కొత్త టాపిక్స్ ఏవి చదవకుండా మనం ఏదైతే చదివామో అంతవరకే రివిజన్ చేసుకుంటూ, ప్రీవియస్ పేపర్స్ ఒకసారి రివిజన్ చేసుకుంటూ టెట్లో సైకాలజీ, ఈవీఎస్, తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవి మనం చదివిన టాపిక్స్ వరకే ప్రిపేర్ అవ్వండి. సో ఇలా ప్రిపేర్ అవ్వడం వల్ల కొత్త టాపిక్స్ చదవడం వల్ల ఉన్నది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెట్ పేపర్లో ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా మనం ఏదైతే చదివామో అంతవరకే మీరు సమయాన్ని కేటాయించండి. నెక్స్ట్ అక్కడి నుంచి ముఖ్యంగా మనకి ముందుగా వచ్చిన ప్రశ్నలను, అంటే మనకి సైకాలజీ బాగా వస్తే ముందు సైకాలజీ స్టార్ట్ చేయండి. అదేవిధంగా తెలుగు బాగా తెలిస్తే తెలుగు స్టార్ట్ చేయండి. లేదంటే బయాలజీ బాగా వచ్చు, మనకి ఈవీఎస్ బాగా వచ్చు అంటే ముందు ఈవీఎస్ స్టార్ట్ చేసుకుంటే అతి తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. కఠినమైన ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకోకుండా అన్నిటికీ కాన్స్టెంట్ అనేది మెయింటైన్ చేయండి. ఎందుకంటే సమయ పాలన అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది టెట్లో. ముఖ్యంగా సమయ పాలన మనకి 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. మనకి సేమ్ అదేవిధంగా 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు 1 నిమిషం టైం తీసుకుంటే ఫస్ట్ ఎక్కువగా మనకి సులభతరంగా ఉన్న రీజన్ ఏదైతే ఉందో, మనకి ఏ పోర్షన్ అయితే తెలుగు కానీ, ఈవీఎస్ కానీ, అదేవిధంగా ఇంగ్లీషు, సైకాలజీ ఇలాంటి ఏదైతే ఈజీగా ఉందో ముందు ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్, ముఖ్యంగా నాకు తెలిసి అయితే ముందు ఈవీఎస్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత తెలుగు కంప్లీట్ చేసుకోండి, అదేవిధంగా సైకాలజీ. సో ఇవి 3 కంప్లీట్ అయిన తర్వాత మ్యాథ్స్ బాగా వచ్చిన వాళ్ళైతే మ్యాథ్స్ ముందుగా చేయండి. లేదంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళైతే ఇంగ్లీష్ అయితే
వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లో చేసిన తప్పులు ఒకసారి పరిశీలించుకోండి. మీరు గతంలో రాసిన టెట్లో ఏదైతే తప్పులు చేశారో వాటిని ఒకసారి సరిదిద్దుకొని, ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ముందుగా ఒక రోజు ముందే, సో ఎవరైతే ముందు ఎగ్జామ్ రాస్తున్నారో ఒక రోజు ముందుగా ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది మనకి అందుబాటులో ఉంది. కంప్యూటర్లో కానీ మన మొబైల్స్లో కానీ ఓకే, రాసే ప్యాటర్న్ ఎలా ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా రాయాలి, సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. పరీక్ష హాల్లో మనం చాలా వరకు ఎప్పుడైతే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందో దీనికి ముఖ్యంగా మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మన స్క్రీన్ మంచిగా ఉన్న కంప్యూటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి స్క్రీన్ అనేది డిమ్గా ఉంటుంది, లేదంటే కొన్ని గీతలు రావడం జరుగుతుంది, మధ్యలో ఎగ్జామ్ హాల్ మధ్యలో కంప్యూటర్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే అక్కడ టెక్నీషియన్స్ ఉంటారు, అదేవిధంగా ఇన్సులేటర్స్ ఉంటారు, వారికి తెలియజేస్తే వెంటనే మన సిస్టమ్ అనేది చేంజ్ చేసి కొత్త సిస్టమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ముందుగా ఎవరైతే మన వీడియో చూస్తున్నారో చివరి వరకు అయితే చూడండి. మన సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కఠినమైన ప్రశ్నలపై ఎక్కువ సమయం వృధా చేయొద్దు. సో మన హార్డ్ ప్రశ్నలు మ్యాక్సిమం పేపర్ 1లో మనకి అన్ని సులభతరంగా ఉన్న ప్రశ్నలే ఉంటాయి, కానీ ఎక్కడైతే ఈ మ్యాథమెటిక్స్ కానీ ఇంగ్లీష్ కానీ టైం అనేది ఎక్కువ వృధా చేయకుండా సమయపాలన అనేది పాటించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కంప్యూటర్ స్క్రీన్లో ఆన్సర్ మార్క్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కరెక్ట్ ఏ ఆన్సర్స్, ఒక్కోసారి స్క్రీన్లో కొంచెం క్వశ్చన్ కనబడుతుంది, ఆప్షన్స్ అనేవి కిందగా ఉంటాయి. సో మనకు స్క్రీన్ మొత్తాన్ని కిందకి స్క్రోల్ చేసుకొని చూసుకుంటూ ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ప్రశ్నకు ముందు ఈ ప్రశ్నలు చేసే ముందు చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. కానీ ఇలాంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు ఎప్పటిలాగే చాలా కష్టపడి చదివారు కాబట్టి మీకు తెలిసిన ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. మీ ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే మంచి మార్కులు సాధించగలరు. అదేవిధంగా పరీక్ష హాల్లో ఇతరులను చూసి టెన్షన్ పడకండి. సో ఎవరైతే అందరిని చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఎలాంటి టెన్షన్ అయితే పడకండి. మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి. ముఖ్యంగా మిత్రులారా, టీఎస్ టెట్ అనేది కేవలం ఒక పరీక్ష మాత్రమే. ఇది మీ కష్టం, మీ పట్టుదల ఖచ్చితంగా ఫలిస్తుందని కోరుకుంటూ ఈ రాబోయే పరీక్షల్లో ప్రతి ఒక్కరూ మంచిగా రాయాలి, మంచి మార్కులతో ఉత్తీర్ణత అవ్వాలని చెప్పేసి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ తప్పకుండా మంచి మార్కులతో ఉత్తీర్ణత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకా మీలాంటి కొందరికి మిత్రులకైతే చేరవేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకి ఇంకా కొంచెం మనకు అదనంగా నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోలు మన వీడియోలో ఉంటాయి. సో ఇలాంటి వీడియోల కోసం సురేష్ జువాలజీ యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్.